ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఆర్సీబీ గెలిస్తే హైదరాబాద్లో ఎందుకు సంబరాలు, వైజాగ్లో ఎందుకు సంబరాలు, కర్నూలులో ఎందుకు సంబరాలు? అరే ఒక్కసారి ఆ విజువల్ చూస్తుంటే చిరాకు లేస్తుంది. ఒక్కడికి సివిక్ సెన్స్ లేదు. 100% మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ విజయాన్ని అన్న తొందర ఉంది తప్ప సివిక్ సెన్స్ని పూర్తిగా మర్చిపోయారు. రోడ్ల మీదకి అడ్డదిడ్డంగా వచ్చిర్రు, ట్రాఫిక్ని బ్లాక్ చేసేసిర్రు, అంబులెన్స్లకు దారి ఇయ్యట్లేదు, బారికేళ్ల మీద పడి తొక్కుకుంటూ నలిపేసుకుంటూ పోలీసుల హెచ్చరికలు లెక్క చేయకుండా నానా హంగామా సృష్టించారు. ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లో ట్యాంక్ బండ్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అట్లాగే వైజాగ్లో ఉన్న బీచ్ రోడ్లో, కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర, ఇట్లా ప్రతి చోట అరే ఆర్సీబీ గెలిస్తే మీకొచ్చిన ఆనందం ఏంది? ఎందుకంత దూల రోడ్ల మీదకి ఎక్కి జనాన్ని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏంది? సివిక్ సెన్స్ లేకుండా పబ్లిక్ ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? మీ అమ్మా బాబు ఇంట్లో ఏం అనట్లేరా మిమ్మల్ని? రోడ్డు మీదకి ఎక్కి పశువుల మందల్లాగా బట్టలు ఇప్పుకొని చిందులేస్తుంటే అడిగేవాళ్ళు లేడా? అసలు పోలీసులు ముందస్తు ఏర్పాట్లు ఎందుకు జరగట్లేదు? లాస్ట్ ఇయరే చిన్నస్వామి స్టేడియంలో 11 మంది చచ్చిపోయారు కదా. ఇట్లాంటి ఎర్రేషాలేసి తొక్కిసలాట జరిగి ఇప్పటికైనా బుద్ధి రాదా? తిరిగి మీ జేబుల్లో నుంచే కదా పైసలు పోయేయి ఈ సెలబ్రేషన్స్ పేరుతో. ఎందుకింత పిచ్చి? ఇప్పటికైనా పోలీసులు ఇట్లాంటి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాలి. ఒక్కొక్కరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి తోలు తీసి తొక్క తీసి పంపిస్తేనే ఇంకోసారి ఇట్లాంటి సివిక్ సెన్స్ లేని పనులకు పాల్పడరు.